అజాం గురించి చాలా వరకు అజాం బ్యాన్ చేయాలి, మీరు రోజుకి 5 సార్లు మసీదులలో మైకులు పెట్టి అల్లా ఒక్కడే దేవుడు అని మీరు చెప్తున్నారు. అలాగే క్రిస్టియన్స్ కూడా ఈ సండే ప్రేయర్లో కేవలం యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మీ దేవుడు గొప్ప అని చెప్పుకోండి, కానీ ఇతర దేవుళ్ళని ఎందుకు మీరు కించపరిచే విధంగా, విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు, వీటిని బ్యాన్ చేయాలి, బంద్ చేయాలన్నట్టుగా ఒక చర్చ కూడా తెరపైకి వస్తుంది, వాదన వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మనందరికీ సృష్టించిన దేవుళ్ళు ఎంతమంది అంటే దానికి ఎవరు ఏం చెప్తారు, చెప్పలేరు. ఫోన్ ఉంది నా దగ్గర, ఒప్పో కంపెనీది, మీ దగ్గర శాంసంగ్ ఫోన్ ఉంది, మిత్రుల దగ్గర అది యాపిల్ ఫోన్ ఉంది. కంపెనీ మారితే దాని యొక్క డిజైన్ కూడా మారుతుందా లేదా? ఖచ్చితంగా మారుతుంది. దాని కెపాసిటీ కూడా మారుతుంది, దాని స్పీడ్ కూడా మారుతుంది, డిజైన్ టోటల్ గా చేంజ్ అయిపోతుంది. మరి మీ డిజైన్ నా డిజైన్ ఏమైనా మారిందా? ఏం మారలేదు. అంతా అక్కడనే ఉన్నాయి, మీకు అక్కడనే ఉన్నాయి. నాకు 2 కనులే, మీకు 2 కనులే. ప్రపంచంలో అందరికీ కూడా 2 కనులే ఉంటాయి మాక్సిమం గా. నాకు 2 చేతులు, మీకు 2 చేతులు, నాకు 2 కాళ్ళు, మీకు 2 కాళ్ళు. మరి ఇక్కడ కంపెనీ మారితే డిజైన్ మొత్తం మారింది కదా, మరి మనం ఎందుకోసం మారలేదు? అంటే మన కంపెనీ ఒక్కటే అనుకుంటున్నారా మీరు? అందరినీ క్రియేట్ చేసింది ఒక్కరే. మనము మేడ్ ఇన్ పరలోకం, ఇది మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటే మనం మేడ్ ఇన్ పరలోకం. అక్కడ మనం అందరం కూడా ఒకే కంపెనీలో ఒకే క్రియేటర్ మనకు క్రియేట్ చేశారు. అందుకోసమే మన అందరి అవయవాలు కూడా సేమ్ గానే ఉన్నాయి, అందరు కూడా ఒకే విధంగా ఉన్నాము కూడా. అయితే అందరికీ దేవుడు ఒక్కడే అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఒక ఖురాన్ని అధ్యయనం చేసిన విద్యార్థిగా, అలాగే భగవద్గీతను చదివిన విద్యార్థిగా నేను మన అందరికీ సృష్టించిన ఆ సర్వ సృష్టికర్తన దేవుడు ఒక్కడే అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను కూడా గట్టిగా. అలాగే దీంట్లో మనకు భేదం ఏమొస్తుంది అంటే భాష భేదం మాత్రమే వస్తుంది. అజాన్లో తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసి ఎవరు చెప్పరు అజాన్ ఏమి ఇచ్చారు అనేది, తెలుగులో ట్రాన్స్లేషన్ ఉండదు, అది అరబీలో మాత్రమే ఉంటది. ఆ అరబీలో అజాన్లో ఏం చెప్పారో మాక్సిమం ముస్లింలకు కూడా తెలిసి ఉండదు. దాంట్లో అర్థం ఏముంది, దానికి మనకు భగవద్గీతలో కూడా ఆ యొక్క పదాలు వాడి ఉందా లేదా? ఎందుకంటే మనకు ప్రమాణం ఎక్కడి నుంచి కావాలి? ఒక తరపు నుంచి మనకు విమర్శలు వస్తున్నాయి అంటే దాని పరిష్కారం ఆ గ్రంథంలో ఉండాలి. ఎవరిపై అయితే విమర్శలు వస్తున్నా ఆ గ్రంథంలో కూడా దానికి మ్యాచ్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ అల్లాహు అక్బర్ అని ముందుగా 4 సార్లు చెప్తారు ముస్లింలు అజాన్లో. దాని అర్థం ఏమిటి అంటే అల్లా అనగా సర్వేశ్వరుడు, చాలా గొప్పవాడు అని దాని ఒక సింపుల్ అర్థం. దానికే మనము భగవద్గీతలో చూస్తే, భగవద్గీతలో 7:7 లో కూడా ఇదే విషయం రాసి ఉంటది. దాని తాత్పర్యం చూస్తే మత్తః పరతరం నాణ్యత్ కించదస్తి అని శ్లోకం ఉంటది. అంటే నాకంటే ఉన్నతమైనది గొప్పది ఏదీనూ లేదు. ఇక్కడ నాకంటే ఉన్నతమైనది గొప్పది అంటున్నారు, ఇక్కడేమో ఆయన కంటే గొప్పవాడు అని అంటున్నారు. డిఫరెన్స్ ఏముంది అంటే ఇక్కడ నేను గొప్పవాడని భగవద్గీత చెప్తుంటే అక్కడ అదే దేవుడు, ఇక్కడ చెప్పింది ఆ దేవుడే, భాష మారింది. ఇక్కడ అరబీ భాషలో ఉంది ఆయన కంటే గొప్పవాడు, ఆయన గొప్పవాడు అల్లా. అల్లా అంటే సర్వేశ్వరుడు. నా భాషలు వేరున్నాయి సార్. అల్లా అని అరబీ భాషలో చెప్తున్నాము, దేవుడు అని తెలుగులో చెప్తున్నాము, సంస్కృత భాషలో సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ అని అంటున్నాము. ఇప్పుడు మీరున్నారు సంపత్ గారు చాలా గొప్పవారు అని తెలుగులో చెప్పారు. ఓకే, సంపత్ జీ బహుత్ మహాన్ హస్తి హై అని హిందీలో చెప్తున్నాను. అంటే ఇక్కడ 2 వ్యక్తుల గురించి మనం చెప్తున్నామా, లేక ఒకే వ్యక్తి గురించి 2 భాషల్లో చెప్తున్నామా? ఒకే వ్యక్తి గురించి 2 భాషలు, ఒకే వ్యక్తి గురించి 2 భాషల్లో చెప్తున్నాము. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఏ హిందూ సమాజం అయితే, హిందూ సోదరులైతే సర్వ సృష్టికర్త, సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ, చాలా గొప్పవాడు అని చెప్తున్నాము, అదే సర్వేశ్వరునికి ముస్లింలు ఏం చెప్తున్నారు? అల్లా చాలా గొప్పవాడు అని అంటున్నారు. తేడా ఏమన్నా ఉందా? దీనికి మనం అంగీకరించాలా లేదా? అంగీకరించాలి. ఒక ముస్లిం గారిని చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు సర్వేశ్వరుడు, సర్వేశ్వర, పరమేశ్వర అని మీరు వేడుకుంటుంటారో ఆ మాట విన్నప్పుడు నేను ఏమనుకోవాలి? అరే, ఎవరికైతే నేను అల్లా అని పిలుస్తానో ఆయనకే మా మిత్రులు సర్వేశ్వర అని ఎంత చక్కగా వేడుకుంటున్నారు అని మనం సంతోషించాలి. కానీ అల్లా గొప్పవాడు అన్నంత మాత్రాన నా దేవుడు సొంతం అయిపోతాడు, సర్వేశ్వరుడు అన్నంత మాత్రాన మీకు సపరేట్ దేవుడు ఏం కాడు కదా. ఇది ఒక విషయం. అలాగే 2 సార్లు అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా అని అంటారు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే సర్వేశ్వరుడు, అల్లాతో సమానం మరొక దేవుడు లేడు అని అంటుంటాం. దాని యొక్క అర్థం. మరి భగవద్గీతలో దేవునికి సమానంగా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే భగవద్గీతలో ఆయనకు సమానంగా ఎవరు లేరు. ఇది ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్ అని భగవద్గీతలో ఉంటుంది మనకు. అలాగే 2 సార్లు అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా అని అంటారు.
అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఏ ముస్లిం కూడా దేవునిగా భావించరు. కేవలం ఒక మహర్షి, గురువు, దైవ ప్రవక్తగా ఆయనకు మాత్రమే నమ్ముతారు, అలా మాత్రమే నమ్ముతారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ఋషి, ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని దాని యొక్క అర్థం. దానికి మనము సంస్కృత భాషలో చూస్తే నరాశంస, సంశయరహితుడు అని ఎవరికి వాడడం జరిగింది? ఋషులకు, దైవ ప్రవక్తలకు ఈ పదం వాడడం జరుగుతుంది మన వేదాల్లో. అలాగే హయ్యా అలస్ సలా అని అంటారు 2 సార్లు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఆరాధన దైవ స్మరణకై రండి, ఆరాధన దైవ స్మరణ కోసం రండి అని దాని యొక్క అర్థం అరబీలో. దానికి మనం భగవద్గీతలో 9:34 లో చూస్తే మన్మనాభవ మద్భక్తో మధ్వాజి మాం నమస్కురు. దీని అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము అని భగవద్గీతలో రాసి ఉంది. ఇక్కడ ప్రణామములు నన్నే చేయండి అని చెప్తున్నారు, ఇక్కడ ప్రణామం కోసము, ఆరాధన కోసము రండి అని పిలుస్తున్నారు. అయితే ఏ ఒక్క విషయమైనా సరే మనము సిమిలర్ గా చెప్పలేము, దానికి దగ్గర మ్యాచ్ అయ్యేటట్టు ఒక విషయం ఉంటది. ఇప్పుడు ఒక విషయం నేను మీకు చెప్తున్నాను అంటే సేమ్ అలాగే మీరు రిపీట్ చేయలేరు. సేమ్ ఒకే పదాన్ని కూడా మనము సేమ్ రిపీట్ చేయలేము. ప్రొనౌన్సియేషన్ తేడా అన్న ఉంటది, దగ్గర కలిసేటట్టు అన్న ఉంటది. ఇక్కడ దైవస్మరణ కోసం రండి అని అరబీలో పిలుస్తున్నారు, దైవస్మరణ చేయండి అని భగవద్గీతలో ఉంది. అలాగే హయ్యా అలల్ ఫలా అని అంటారు 2 సార్లు. దాని అర్థం ఏమిటి అంటే సాఫల్యం, విజయం వైపుకు రండి. విజయం మనకు ఎక్కడ లభిస్తుంది? దానికి మనకు భగవద్గీతలో 6:5 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉద్ధరే దాత్మానాత్మానం, నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము అని శ్లోకం ఉంటుంది. మనస్సు యొక్క శక్తితో మనము ఎలా ఉద్ధరించుకుంటాము అంటే ఈ సాఫల్యం వైపుకు వచ్చి దైవ ఆరాధన ద్వారా మాత్రమే మనము మన మనస్సుకు శక్తివంతం చేసుకోగలము. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దైవ ఆరాధనలో మాత్రమే మనకు ప్రశాంతత ఉంటది. మనము పూజ ఎందుకోసం చేస్తుంటాము, ఆలయాలకు ఎందుకోసం వెళ్తుంటాము అంటే అక్కడ ఏదో తెలియని ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ అనేది ఉంటది, అందుకోసం వెళ్తాము. అలాగే చివరిలో లా ఇలాహ ఇల్లల్లా అని అంటారు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే సర్వేశ్వరుడు తప్ప ఆరాధనకు అర్హులు మరెవ్వరూ లేరు. సర్వేశ్వరుడు తప్ప ఆరాధనకు అర్హులు మరెవ్వరూ లేరు. దానికి భగవద్గీతలో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఈ విధంగా చెప్తారు, మాం ఏకం శరణం రుజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు కోరండి. ఇక్కడ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు కోరు అంటున్నారు. ఇక్కడ మేము సర్వేశ్వరుడిని మాత్రమే శరణు కోరుతాము అని కూడా అరబీలో ఉంది. డిఫరెన్స్ ఏముంది? భాషా భేదం మాత్రమే ఉంది. అర్థం చేసుకుంటే అర్థమయ్యే విషయాలు. చాలా మంది ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు ఉంటారు, చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. ఈ చిన్న విషయం దానికి కనీసం మనం ట్రాన్స్లేట్ చేసి దీంట్లో అరబీలో ఏ పదం తీసుకొని అయినా సరే మీరు చాట్ జీపీటీలో వేసేసి సిమిలర్ శ్లోక్ నెంబర్ అని మనం కొట్టేస్తే భగవద్గీతలో నుంచి దానికి రెఫరెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ముస్లిం చెప్తున్నారు మా దేవుడు మాత్రమే గొప్పవాడు, సర్వేశ్వరుడు గొప్పవాడు. ఇప్పుడు సూరే ఫాతిహా అని దీంట్లో ఉంటది, సో ఖురాన్ లో స్టార్టింగ్ చాప్టర్ అక్కడ నుంచే ఉంటది. దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటది అంటే అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో, సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు అని ఉంది. అలాగే తీర్పు దినానికి స్వామి, మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము అని దాని యొక్క అర్థం సూరే ఫాతిహాకి. అదే అరబీలో చదివితే ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు. తెలుగులో మనం చదువుతున్నాం కాబట్టి అర్థమవుతుంది. దీనికే సేమ్ మనకు గాయత్రి మంత్రంలో కూడా ఉంటది. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇలా మనం సంస్కృతంలో చదివితే ఎవరికి అర్థం కాదు. దీని యొక్క తాత్పర్యం ఏమిటి? ఇంతకు ముందు చదివిన సూరే ఫాతిహా యొక్క ట్రాన్స్లేషన్ ని దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని చదివితే సృష్టికర్త మరియు సర్వశ్రేష్ఠుడైన ఆ భగవంతుని యొక్క దివ్యమైన పరిశుద్ధమైన తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. అలాగే ఆ పరమేశ్వరుడు మా బుద్ధులను రుజుమార్గము వైపునకు ప్రేరేపించుగాక, మా బుద్ధులను సన్మార్గము వైపుకు ప్రేరేపించుగాక అని ఇక్కడ చెప్తున్నారు గాయత్రి మంత్రంలో. ఇక్కడ సూరే ఫాతిహాలో ఏం చెప్తున్నారు? మాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకం చెయ్యి అని చెప్తున్నారు. అక్కడ చెప్తున్నది అదే, ఇక్కడ చెప్తున్నది అదే. భాషా భేదం మాత్రమే ఉంది. భాషను అర్థం చేసుకుంటే భావాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనే ఒక ఆకాంక్షతో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏమిటి అంటే, అది హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రైస్తవులైనా సరే, ఒకరి ధర్మాన్ని ఉన్నదైతే ఒకే ధర్మం అని ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాము. ధర్మాన్ని అందరూ కూడా సమానంగానే పాటించాలి. ఏదైనా తప్పులు ఉంటే మనం దానికి సవరణ చేయాలి, మంచి పద్ధతిలో వాళ్ళకు తెలియజెప్పాలి. కానీ ఇలా విమర్శల రూపకంగా
ఒకరికి హాని కలిగించే విధంగా మనము ఎప్పుడు కూడా వాగ్వాదానికి దిగకూడదు. ఇదే విషయం నేను అందరికీ కూడా చెప్తున్నాను, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. అయితే ఎప్పుడైతే ఒక ముస్లిం వ్యక్తి అల్లాహు అక్బర్, అల్లా మాత్రమే గొప్పవాడు అని చెప్తున్నాడు, అప్పుడు విన్న హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు ఏమనుకోవాలి అంటే, ఏ దేవునికైతే మేము సర్వేశ్వరుడా, సర్వ సృష్టికర్త అని పిలుస్తామో ఆ దేవునికి ముస్లింలు అల్లా అని పిలుస్తున్నారు. ఈ నామం కూడా బాగానే ఉంది, వేరే లాంగ్వేజ్ లో వినడానికి మనకు ఒక అవకాశం కూడా దక్కుతుంది, ఇలా అనుకోవాలి. క్రైస్తవులు ఏమనుకోవాలి, ఎవరికైతే మేము యెహోవా పరమ తండ్రి అని వేడుకుంటామో వారికి ముస్లింలు అల్లాహు అక్బర్ అని పిలుస్తున్నారు అని వాళ్ళు సంతోషపడాలి. అలాగే ఎప్పుడైతే హిందువులు పరమేశ్వరుడా, అక్షర పరబ్రహ్మ అని పిలుస్తున్నారో అప్పుడు ముస్లింలు విన్నప్పుడు ఏమనుకోవాలి, ఏ దేవునికైతే మేము అర్ రెహమాన్, అర్ రహీం, అల్ ఖాలిక్ అని పిలుస్తామో అరబీ భాషలో, ఆయనకే ఈ భాషలో పిలుస్తున్నారు కదా అని వాళ్ళు విన్నప్పుడు సంతోషపడాలి. కానీ గొడవకు, వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.